వెల్కమ్ టు మధు ఆల్ ఇన్ వన్ కిచెన్. ఈరోజు మనము పండు మిరపకాయ పచ్చడి చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. దీనికి ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, ఉప్పు, మిర్చి, ఎల్లిపాయలు, చింతపండు తగినంత. ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి, అంతే పచ్చడి రెడీ అవుతుంది. దీని తర్వాత పోపు చేసుకోవాలి. మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మనకి గ్రైండ్ అయిపోతుంది. చింతపండులో ఏం లేకుండా తీసుకొని ఇందులో కొంచెం చింతపండు, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం గల్లుప్పు తగినంత వేస్తున్నా. కిలోకి 1/2 కిలో పడుతుంది. మనం 1/2 కిలో తీసుకున్నాం కాబట్టి కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసుకుందాం. మనకు పచ్చడి ఇలా మిక్సీ పెట్టాక ఇలా వచ్చింది. మనం ఇప్పుడు దీన్ని పోపు చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం. సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇందులో మనము కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మిరపకాయలు, కొంచెం ఉల్లిపాయ, ఇందులో వేసి పోపులో వేసి కలుపుకోవాలి. వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది పండు మిరపకాయల పచ్చడి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని మనం ఇప్పుడు చేసుకున్న పండు మిరపకాయల పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. పండు మిరపకాయల పచ్చడి